5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు మరీ ముఖ్యంగా తమిళనాడు, బెంగాల్ ఫలితాలు తెలుగు రాష్ట్రాలపైన ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పక్షాల నాయకులు ఎలా స్పందించారన్న విషయం కనుక మనం చూస్తే, ముఖ్యంగా నటుడుగా సాధించిన విజయం నట రాజకీయాలకు పేరు పొందినటువంటి తెలుగు రాష్ట్రాల మీద కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ఎన్టీఆర్, ఆ తర్వాత చిరంజీవి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్, కృష్ణరాజు లాంటి వాళ్ళు, సరే వీళ్ళందరూ కూడా రాజకీయాల్లో పాత్ర వహించిన వాళ్ళే. కానీ ఈ సమయంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కూటమిలో భాగస్వామిగా 21 స్థానాలతో. అంతకుముందు చిరంజీవి కూడా 18 స్థానాలు సంపాదించి తర్వాత కాంగ్రెస్ లో కలిశారు. ఇప్పుడు విజయ్ పర్ఫార్మెన్స్ ను వీళ్ళతో పోల్చడం జరుగుతుంది, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో. పవన్ కళ్యాణ్ ఒంటరిగా నిలబడి ఉంటే, తెలుగుదేశంతో ఇంతగా కలవకుండా ఉంటే చాలా బాగా విజయ్ లాగా వచ్చేవాళ్ళు అనే వ్యాఖ్యలు, ఒత్తిడి పెరిగేటటువంటి అవకాశం చాలా ఉంది. ఇప్పటికే ఆ విధమైన కొంతమంది ఆకాంక్షలు, కొంతమంది ఏమో ట్రోల్స్ చేయటం కూడా మనం గమనిస్తాం. రెండో, చంద్రబాబు నాయుడు ఆయన బీజేపీ, ఎన్డీఏల మీద నమ్మకం ఉంచారు అనే విషయం చెప్పారు. మిగిలిన వాటి మీద అంతగా ఆయన స్పందించలేదు. తమిళనాడులో ఆయన వెళ్ళి ప్రచారం కూడా చేసి వచ్చారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళారు, తెలంగాణ ముఖ్యమంత్రి. కానీ కేరళలో ఎట్లా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది, గెలిచింది యూడిఎఫ్. తమిళనాడులో ఈయన ప్రచారం అవి ఏమీ పని చేయలేదు. కాబట్టి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా మిశ్రమ ఫలితాలే ఇక్కడ వచ్చాయి. కానీ చంద్రబాబు నాయుడు గెలిచినవి చెప్పి తమిళనాడును పక్కన పెట్టేశారు, దాని గురించి ఏం స్పందించలేదు. అది ఒకటి. విజయ్ ఎక్కడో జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని ప్రచారం చేశారు. అదే కాకుండా క్రిస్టియన్ అనేటటువంటి ప్రచారం కూడా కొన్ని దశల్లో చేసినప్పుడు దానికి దీటుగా నాకు అన్ని మతాలు ఒకటే అని ఆయన చెప్తూ వచ్చారు. 3 మత చిహ్నాలు కూడా ధరించారు. ఈ అంశం కూడా తెలుగు రాష్ట్రాల్లో తరచూ ప్రస్తావనకు వచ్చేది. ఏపీలో ప్రధాన అంశంగా ఉన్నది ఒకటి, తమిళనాడులో విజయ్ ఎన్నికలో అది కూడా వచ్చింది. బీజేపీతో సంబంధాల విషయానికి వస్తే, బీజేపీతో తెలుగుదేశం ప్రత్యక్షంగా సంబంధాలు ఉంటే, జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పరోక్షంగా ఉన్నాయి. సరే, రేవంత్ రెడ్డి ప్రతికూలంగా ఎదుర్కొంటారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి. ఇప్పుడు ఈ విజయం తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక ట్వీట్ చూస్తే, మొదటి పార్టీ పెట్టాక మొదటి ఎన్నికల్లోనే పెద్ద విజయం సాధించిన విజయ్కి అభినందనలు అని పెట్టారు. గెలిచిన బీజేపీ ముఖ్యమంత్రులకు, ఇతరులకు అందరికీ అభినందనలు అని పెట్టారు. దీదీకి, ఓడిపోయిన మమతా బెనర్జీకి నా సానుభూతి అని కూడా పెట్టారు. సానుభూతి అనే మాట మామూలు అర్థంలోనూ తీసుకోవచ్చు, ఇంకో విధంగా. మరి స్టాలిన్ కూడా ఓడిపోయారు, అలాగే పినరాయి విజయన్ కూడా ఓడిపోయారు. సానుభూతి మమతా బెనర్జీకి ఒకరికే తెలపడంలో ఆయన అంతర్యం ఏంటో తెలీదు. బీజేపీకి మద్దతు తెలుపుతూ, అంటే అభినందనలు తెలుపుతూ మమతాకి సానుభూతి ఆయన తెలియచేశారు. సో దీని మీద అసలు స్పందించకుండా ఉండటం కాకుండా చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆయన స్పందించారు. కానీ బీజేపీ విజయాన్ని నేను హర్షిస్తున్నాను అన్న ఒక సంకేతం ఆయన ఈ మెసేజ్ ద్వారా ఇచ్చారు. ఇంకా చాలా మంది ఇప్పుడు మాట్లాడుతుంది, పవన్ కళ్యాణ్ జన సైనికులు, మీరు ఇలాగే ఒంటరిగా వెళ్లాల్సింది, మీరు ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు ఆయన అయితే, ఇటువంటివన్నీ బైనరీ నెరేటివ్ ఏడీఎంకే డిఎంకే అన్న వాటి మధ్యలోనే ఉంటుంది అన్నదాన్ని విజయ్ బ్రేక్ చేశారు. వైసీపీ, టీడీపీల మధ్యలోనే ఉంటుంది అన్నదాన్ని పవన్ కళ్యాణ్ బ్రేక్ చేయగలిగారా? గతంలో ఒకసారి ప్రయత్నించారు, మొదటిసారి దెబ్బతిన్నారు, రెండోసారి పరిమితంగా జయప్రదమైనా కానీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు లోకేష్ కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకో విధంగా ఉంటుంది. ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రి అవడానికి కూడా ఈ పోలికలు ఇంకా పెంచుతుంది. అలాగే తెలంగాణను బీజేపీ టార్గెట్ చేస్తుంది ఈ విజయం తర్వాత అందరికి తెలుసు. 10వ తారీఖున ప్రధానమంత్రి మోదీ హైదరాబాద్ వస్తున్నారు, కూడా తెలంగాణకు వస్తున్నారు. కాబట్టి బీజేపీ అప్పుడే తన నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్ చేసుకుంది తెలంగాణను అని. మరి అటువంటిప్పుడు కాంగ్రెస్ మిగిలిన చోట్ల పెద్దగా, అస్సాం లాంటి చోట కూడా ఫలితాలు సాధించలేకపోయినాక, కేరళ తప్ప ఎక్కడ, కేరళలో కూడా వాళ్ళు ఎదుర్కొంది ఎల్డీఎఫ్, బీజేపీని కాదు కదా ప్రధానంగా. బీజేపీ, కాంగ్రెస్ కొంత కుమ్మక్కాయని కూడా ఎల్డీఎఫ్ ఆరోపణ కూడా ఉంది. సో ఇప్పుడు కాంగ్రెస్ ఎలా ఎదుర్కొంటుంది ప్రశ్న కూడా.